ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకో 20 నిమిషాల్లో మనం లోపలికి వెళ్ళాలి. రెడీగా ఉండండి. లక్ష్మి ఏంటి ఇంకా రావడం లేదు? ఏరు దాటిన మిత్రుడు మర్చిపోడు, ఊరు దాటిన శత్రువు తిరిగి రాడు అన్నట్టు ఇంకా లక్ష్మి వస్తుందని ఊహిస్తున్నావా అక్క? వచ్చేదే అయితే ఈ పాటికే వచ్చేదే. రాకూడదని నిర్ణయించుకుంది కాబట్టే తన జాడ తెలియకుండా చేసుకుంది. అవునా ఆంటీ, నాకు కూడా అదే అనుమానంగా ఉంది. ఇంత ఉదయాన్నే ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళడం ఏంటి? ఇప్పటి వరకు కోర్టుకి రాకపోవడం ఏంటి? అక్క, డౌటే లేదు. విడాకుల నుంచి తప్పించుకోవడానికో మళ్ళీ మనల్ని ఏ ఇరకాటంలోనో పడేయడానికో పన్నాగం పన్నుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. దేవయాని, లక్ష్మి సమయానికి వస్తానని మాటిచ్చింది. ఖచ్చితంగా వస్తుంది. తను రాకముందే లక్ష్మి మీద లేనిపోయిన నిందలు వేయకండి. ఇక్కడ కూడా అవసరం లేని రాద్ధాంతం చేయకండి. మీరు ఎంతసేపు నా మాటని తప్పు పట్టడానికి చూస్తారే కానీ లక్ష్మి చేసే పనులని ఎందుకు తప్పు పట్టరు? ఎందుకు వేలెత్తి చూపించరు? కుటుంబం మొత్తం విడాకుల పని మీద కోర్టుకొచ్చింది. లక్ష్మి తన చెల్లెలు మాత్రమే ఎందుకు కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్ళినట్టు? లక్ష్మికి నిజంగా మనల్ని మోసం చేసే ఉద్దేశమే ఉంటే ఖచ్చితంగా నా విశ్వరూపం చూస్తుంది. మిత్ర, లక్ష్మికి కాల్ చేయి. మోమ్, లైన్ కలవట్లేదు. చెప్పానా అక్క, ఫోన్ కలవడం లేదంట. మనందరినీ ఫూల్స్ని చేయడానికే డైరెక్ట్గా కోర్టుకు వస్తానని చెప్పింది. ఇప్పుడు రాకపోతే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా తను ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉంది. దీక్షితులు గారు లేవండి. దీక్షితులు గారు లేవండి. ఎదురుగా లక్ష్మి గారు ఉన్నారు. దీక్షితులు గారు, మీరు ఏం చెప్పాలనుకున్నా లక్ష్మి గారికి చెప్పండి. దీక్షితులు గారు. నేను లక్ష్మీ దీక్షితులు గారు, ఒక్కసారి కళ్ళు తెరవండి. దీక్షితులు గారు, ప్లీజ్ దీక్షితులు గారు, ఒక్కసారి కళ్ళు తెరవండి. ఏమైంది డాక్టర్? దీక్షితులు గారు మళ్ళీ మాట్లాడడం లేదేంటి? మళ్ళీ కోమాలకు వెళ్ళినట్టున్నారమ్మా. ఆయన స్పృహలోకి రావడం చాలా కష్టం. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? చేతిలో ఉన్న ఒక్క అవకాశం కూడా చేజారిపోయింది. అందరికీ చూపిద్దామనుకున్న ఒక్క ఆధారం ఇలా మాట మంతి లేకుండా పడుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకు కూడా అదే అర్థం కావడం లేదు జాను. హలో హలో లక్ష్మి, ఎక్కడున్నావు? కోర్టుకి టైం అయిపోతుంది. విడాకులు తీసుకోవడానికి చాలా ఆరాట పడుతున్నట్టున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.